అమ్మా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా న్యూ కుర్తీ కలెక్షన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను నిన్న చిక్పేట్ కి వెళ్ళానండి. చిక్పేట్ అనేది బెంగళూరులో ఒక లోకల్ హోల్సేల్ మార్కెట్. ఇది ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి. క్లోత్స్ అవన్నీ దొరుకుతాయి. శారీస్ కానీ, బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్, ఇట్లాంటివన్నీ చాలా వెరైటీస్ దొరుకుతాయి. ఇక్కడ ఉండే షాప్స్ అన్ని మాక్సిమం వచ్చి అన్ని హోల్సేల్ షాప్లేనండి. మనకి చాలా తక్కువ రేట్ కి దొరుకుతాయి. అంటే తక్కువ అంటే వాళ్ళు మనకు చెప్పేది వచ్చి చాలా ఎక్కువ రేటే చెప్తారనుకోండి. కాకపోతే మనం బార్గెన్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంత తక్కువ బార్గెన్ చేసినా కూడా లాస్ట్ కి మనకి ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను వచ్చి నిన్న వెళ్ళినప్పుడు ఈ 5 టాప్స్ తీసుకొచ్చాను. ఇది వచ్చి మిర్రర్స్ దే అండి. నేను అన్ని కూడా మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఒకటి, ఇది ఒకటండి, ఇది ఒకటి, ఇది వచ్చి మా పిల్లల సెలెక్షన్ అండి. ఇది వాళ్ళకి ఎందుకో నచ్చేసింది. నాకేమో అంతగా అనిపించలేదు, కానీ పిల్లలు చాలా లైక్ చేశారు ఈ డ్రెస్ ని. తీసుకోమా బాగుంటుందని, కాబట్టి నేను ఈ టాప్ తీసుకున్నాను. మీరు నేను రేట్ అయితే ఇప్పుడు నేను చెప్పట్లేదు, మీరు గెస్ట్ చేసి నా కమెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేయండి. ఇది ఒక్కొక్క టాప్ ఎంత రేట్ లో ఉండొచ్చు అనేది మీరు గెస్ట్ చేయండి. నేను ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది చైనీస్ కాలర్ దండి. ఇది అంబ్రిల్లా వచ్చింది. ఇది అక్కడ హ్యాంగ్ చేస్తున్నారు, ఒక షాప్ లో హ్యాంగ్ చేస్తున్నది. నాకు నచ్చింది, చూడంగానే చాలా నచ్చింది డ్రెస్. అంటే కలర్ బాగుంది. నేను ఇలా మిర్రర్స్ అయితే ఇప్పుడు దాకా నేను యూజ్ చేయలేదు. ఇది ఫస్ట్ టైం నేను ఇట్లాంటి డ్రెస్ తీసుకుంది. జస్ట్ ఒకసారి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా, ఎప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసేది ఎందుకు తీసుకోవాలని చెప్పి నేను కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాను. అంటే ఇది అంతా కూడా నేను స్ట్రీట్ షాపింగ్ అండి. అక్కడ ఇది వచ్చి చైనీస్ కాలర్ నెక్ అండి. మాక్సిమం నా డ్రెస్సెస్ ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కువ నా దగ్గర ఉన్న టాప్స్ లో ఎక్కువ కూడా చైనీస్ కలర్స్ ఉంటాయి. ఎందుకంటే నా షోల్డర్స్ వచ్చి కొంచెం బ్రాడ్ గా ఉంటది. బ్రాడ్ గా ఉండే షోల్డర్స్ వాళ్ళు ఇలా కాలర్ నెక్స్ వేసుకుంటే డ్రెస్సెస్ బాగుంటాయి. కాబట్టి ఎక్కువగా నేను మాక్సిమం నా డ్రెస్సెస్ అన్ని కూడా కాలర్ నెక్ ఎక్కువ ఉంటాయి. నాకు మెయిన్ గా ఇది నచ్చింది వచ్చి మిర్రర్ వర్క్. నా దగ్గర నేను ఇప్పుడు దాకా అయితే ఇలాంటిది డ్రెస్ నేను ఎప్పుడు కూడా వేసుకోలేదు. ఇట్లా మిర్రర్ వర్క్ అయితే నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. ఫస్ట్ టైం నేను తీసుకున్నాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా?
ఇది కూడా సేమ్ కాలర్ నెక్ అండి, చైనీస్ కాలర్. ఇది కూడా ఇది స్లిట్స్ వచ్చింది. ఇందాక దీని ఆరెంజ్ కలర్ చూపించింది వచ్చి అంబ్రిల్లా టైప్, ఇది సైడ్ స్లిట్స్ వచ్చింది. ఇది నార్మల్ గా అయితే 500 రూపీస్ అని ఉంది, 500 అని ఉంది. కాకపోతే నేను ఒక షాప్ లో 3 డ్రెస్సెస్ తీసుకున్నానండి. ఇది ఒకటి, ఇంకొక 2 అది కూడా చూపిస్తాను. ఆ 3 కలిపి నేను ఒకే రేట్ కి తీసుకున్నాను. అంటే విడివిడిగా ఈ డ్రెస్ కి ఈ రేట్ అట్లా కాకుండా నేను 3టికి కలిపి ఒక అమౌంట్ ఇచ్చాను. నేను ఆ అమౌంట్ ఎంత ఇచ్చుంటాను అనేది మీరు గెస్ చేయండి. ఇది ఒక డ్రెస్ అండి. ఇది కూడా సేమ్ చైనీస్ కాలర్ ఏనండి. ఇందాక మీకు బ్లూ కలర్ టాప్ చూపించాను కదా, అది ఇది ఇంకొకటి ఒకే షాప్ లో తీసుకున్నాను నేను. ఇది ఫ్రాక్ టైప్ లో వచ్చిందండి, ఇది ఫ్రాక్ లాగా వచ్చింది చూడండి. నేను తీసుకున్న డ్రెస్సెస్ అన్ని కూడా కొంచెం లూజ్ గానే ఉన్నాయి. నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం బయట ఏదైనా మంచి బ్రాండ్ అంటే ఒకే సైజు దొరుకుతుంది, మన సైజ్ కరెక్ట్ గా దొరుకుతుంది. కానీ ఇలా ఎక్కడైనా లోకల్ షాప్స్ లో తీసామంటే మనం తీసుకున్న సైజ్ కి అయితే మనకి ఇది కాదండి. కాబట్టి కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే టైట్ చేసుకోవచ్చు కావాలంటే. అదే మనం కొంచెం మన కరెక్ట్ సైజ్ ఉంటుందిలే అని చెప్పి తీసుకున్నాము అంటే ఒకసారి టైట్ అయిపోతుంది, దాన్ని మనం ఏమీ చేయలేము. కాబట్టి నేను ఇట్లా లోకల్ షాప్స్ లో తీసేదైతే కొంచెం పెద్ద సైజే తీసుకుంటాను. దాన్ని మళ్ళీ మనకు కావాల్సిన సైజ్ కి మనం మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఎక్కువగా కొంచెం పెద్దగా తీస్తాను. అందుకనే నేను ఏది కూడా మీకు వేసుకొని చూపించలేదు. ఇదంతా కూడా కొంచెం నేను టైట్ చేయించాలి. ఇది మొత్తం నేను టైలర్ కి ఇచ్చి స్టిచ్ చేయించిన తర్వాత మళ్ళీ నేను వేసుకొని చూపిస్తాను మీకు. ఎలా ఉంది, నచ్చిందా మీకు? ఇందాక నేను మీకు చూపించిన బ్లూ కలర్, అలాగే ఇది ఒకటి ఆరెంజ్ కలర్ ఫ్రాక్ టైప్ చూపించాను చూడండి. 3 కలిసి ఒక షాప్ లో తీసుకున్నాను. నేను సేమ్ మోడల్ అమెజాన్ లో చూసానండి, కాకపోతే అది రేట్ కొంచెం ఎక్కువే ఉంది. నాకు మెయిన్ పింక్ కలర్ అంటే కొంచెం నాకు ఇష్టం, బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అలాగే ఈ డిజైన్ కూడా బాగుంది కదా. ఇలా ఉందండి ఇది. ఇది కూడా కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. యాక్చువల్ గా అయితే ఎక్సెల్ సరిపోతుంది నాకు. అన్ని కూడా నేను డబుల్ ఎక్సెల్ తీసుకొచ్చాను. డబుల్ ఎక్సెల్ అంటే మళ్ళీ కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను తీసుకున్నాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా ఇది? ఇది ఇంకొకటి అండి, కలంకారీ. ఇది కలంకారీ ప్రింట్. ఇది ఇప్పుడు ట్రెండ్ కదా, ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు ఇలాంటివి.
దీన్ని వచ్చి నార్మల్ గా నేనైతే నైటీస్ లాగా యూజ్ చేస్తాను. నా దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి. ఇవి మీరు చూసే ఉంటారు, టొమాటో కలర్ లో ఒకటి, బ్లూ కలర్ లో ఒకటి. ఇది బయట కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే నేనైతే ఇంట్లోకే యూజ్ చేస్తాను. కొంతమంది నైటీస్ ని లైక్ చేయరు, అలాగే కొంతమంది ఇంట్లో ట్రాక్స్ యూజ్ చేయడం కూడా ఇష్టపడారు కదా. అలాంటి వాళ్ళు ఇలాంటివి యూజ్ చేయొచ్చు, ట్రెండీగా ఉంటుంది. నైటీస్ బదులు ఇది యూజ్ చేసామంటే ఇప్పుడు ఎవరైనా సడన్ గా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారంటే అప్పటికప్పుడు నైటీస్ చేంజ్ చేసేసుకోలేం కదా. అలాంటి టైంలోకి బాగుంటుంది ఇది. రోజు మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఒక 5 డ్రెస్సులు ఇట్లాంటివి ఉన్నాయి అంటే మనకి నైటీస్ కూడా అవసరం లేదు, నీట్ గా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే బాగా ఇష్టం అండి, చాలా ఫ్రీగా ఉంటుంది వేసుకోవడానికి కూడా. నా దగ్గర కాకపోతే నేను 2 తీసుకున్నాను అంతకు ముందు, ఇప్పుడు ఒకటి తీసుకున్నాను. ఇది కూడా రేట్ చాలా రీజనబుల్ అండి. నేను ఎందుకు ఏది కూడా రేట్ చెప్పట్లేదంటే మన లేడీస్ వచ్చి ఏదైనా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా చూస్తే రేట్ ని గెస్ట్ చేస్తారు. చాలా మంది కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తారు, అందుకనే నేను రేట్ ఏది చెప్పలేదు. మీరు నా కమెంట్ సెక్షన్ లో ఆ కలరు ఆ డ్రెస్ రేట్ చెప్పండి, మీలో ఎంతమంది గెస్ట్ చేయగలరో చూద్దాము. ఇది అండి ఈ రోజు నా డ్రెస్ కలెక్షన్. ఎలా ఉన్నాయి, నచ్చాయా మీకు? ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్స్ అండి, అంటే మరీ ఎక్కువ కూడా కాదు. కాకపోతే మెటీరియల్ అయితే చాలా బాగుందండి. నేను చెప్పిన ఈ లోకల్ మార్కెట్ లో చిక్పేట్ లో వచ్చి మెయిన్ గా హోల్సేల్ షాప్స్ అండి. ఇక్కడ అక్కడ నుంచే తీసుకొని వెళ్ళి మిగతా షాప్స్ లో వాళ్ళు సేల్ చేస్తారు. అలాగే ఎవరైనా బొటిక్ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా కూడా అక్కడ నుంచే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే మంచి రేట్, రీజనబుల్ రేట్ లో ఇస్తారు వాళ్ళు. ఇంకా మనం ఎక్కువ తీసుకున్నామంటే ఇంకా బాగా తగ్గిస్తారు కూడా. అసలు గెస్ కూడా చేయలేము మనకి ఇంత తక్కువ రేట్ లో ఇలాంటి డ్రెస్సెస్ దొరుకుతాయని. మెయిన్ గా వచ్చి క్వాలిటీ చాలా బాగుందండి. మెయిన్ అందుకనే నేను కొంచెం ఎక్కువే తెచ్చుకున్నాను. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది ఈ డ్రెస్సెస్ రేట్ ని కూడా కరెక్ట్ గా గెస్ చేయగలరు అనేది కూడా చూద్దాము. ఇది అండి నా కలెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.